మీరు ఒక న్యూ ల్యాప్టాప్ కొనడానికి అమెజాన్ ఓపెన్ చేశారు. అందులో ఒక సైడ్ ఇంటెల్ ల్యాప్టాప్ ఉంది విత్ కోర్ i5 ప్రాసెసర్. మరోవైపు AMD ల్యాప్టాప్ ఉంది విత్ Ryzen 5 ప్రాసెసర్. ప్రైస్ చూస్తేనేమో ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే షాప్ లో అడిగితేనేమో ఇంటెల్ బెటర్ అన్నారు. తెలిసిన వాళ్ళని అడిగితేనేమో ఫ్యూచర్ ప్రూఫింగ్ కి బాగుంటుంది AMD తీసుకోమని సజెస్ట్ చేశారు. సరే అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే బెంచ్ మార్క్స్ అని, కోర్స్ అని, థ్రెడ్స్ అని, ఆర్కిటెక్చర్ అని ఇలా ఉన్న కన్ఫ్యూజన్ ని డబుల్ చేసేసారా? అప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. అదేంటంటే 2026లో ల్యాప్టాప్ కొనాలి అంటే Ryzen 5 బెటరా లేదా కోర్ i5 బెటరా అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్, గేమర్స్, ఆఫీస్ యూజర్స్ కోసం ఎవరు ఏం తీసుకోవాలి అనే డౌట్ అయితే క్రియేట్ అవుతుంది కదా. సో ఈ వీడియోలోని నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసాక మీరే డిసైడ్ చేసుకుంటారు మీకు ఏది కావాలి అని చెప్పి. సో ముందుగా చూసుకుంటే Ryzen 5 అండ్ ఇంటెల్ i5 ఈ రెండు కూడా మీకు మిడ్ రేంజ్ కేటగిరీలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే ఈ రెండు కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాయి. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది అయితే మనం ఒక 5 పాయింట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది గేమింగ్ పర్ఫార్మెన్స్. మీ మెయిన్ గోల్ గేమింగ్ అనుకుంటే AMD Ryzen 5 ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే Ryzen ప్రాసెసర్లు స్ట్రాంగ్ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. దాని అర్థం మీరు హెవీ గేమ్స్ ఆడేటప్పుడు మల్టిపుల్ టాస్క్ రన్ అవుతాయి కదా, లైక్ GTA 5 లాంటి గేమ్స్ లేదా PUBG లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు దాంట్లో హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ వర్క్స్ కూడా ఉంటాయి ప్రాసెసర్ తో పాటుగా. సో అలాంటి టైంలో మీకు Ryzen ప్రాసెసర్లు అనేవి స్టేబుల్ FPS ఇవ్వడానికి ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతాయి. అయితే యూజ్ డిఫరెన్స్ ఉంటుందా అని అంటే అంతేం డిఫరెన్స్ ఉండదు. ఒక 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు ఒక GPU యాడ్ చేస్తే సేమ్ ఇంటెల్ లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. అయితే ఇంటెల్ లో మీకు అడిషనల్ ఒక GPU యాడ్ చేయాల్సి ఉంటుంది. AMD లోని ఆ GPU యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీకు అక్కడ తక్కువ బడ్జెట్ ఉండి మీ మెయిన్ ప్రయారిటీ గేమింగ్ అనుకుంటే అప్పుడు మీరు AMD కి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే కనుక అప్పుడు మీరు ఇంటెల్ ని తీసుకోవచ్చు, ఇంక్లూడ్ ఒక గ్రాఫిక్ కార్డ్ ని మీరు యాడ్ చేసుకుంటే. సెకండ్ పాయింట్ బ్యాటరీ లైఫ్. ఇక్కడ సాధారణంగా ఇంటెల్ గెలుస్తుంది. ఎందుకనంటే ఇంటెల్ CPUs అనేవి పవర్ ఎఫిషియన్సీగా ఉంటాయి. ఇంకా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటుంది, మరీ ఎక్కువ కాదు కానీ పర్లేదు. కాలేజ్ స్టూడెంట్స్, ఆఫీస్ యూజర్స్, ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలి కాబట్టి సో అలాంటి వాళ్ళు ఇంటెల్ ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్ ని తీసుకోవడం, ఇంటెల్ ల్యాప్టాప్ ని తీసుకోవడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మూడో పాయింట్ చూసుకుంటే వీడియో ఎడిటింగ్ అండ్ మల్టీ టాస్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఎడిటింగ్ కోసం లేదా కోడింగ్ కోసం అలాగే మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటే అప్పుడు మీకు AMD ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే మల్టీ కోర్ టాస్క్ ని AMD హ్యాండిల్ చేయగలదు కాబట్టి. అయితే వీడియో ఎడిటింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు CPU ఒకటే కాదు, GPU, RAM అండ్ SSD కూడా ఇంపార్టెంటే అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ పాయింట్ చూసుకుంటే హీటింగ్ అండ్ కూలింగ్. చాలా మంది దీన్ని పట్టించుకోరు కానీ వీటి వల్ల మన బ్యాటరీ లైఫ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. జనరల్ గా ఇంటెల్ తో కంపేర్ చేసుకుంటే AMD అనేది ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే AMD ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేయడం వల్ల బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవుతుంది. అదే మనకి ఇంటెల్ చూసుకుంటే తక్కువ పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది, తక్కువ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఓవరాల్ గా బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి ఎక్కువగా చూడడం జరుగుతుంది. మీరు చీప్ లెవెల్ లోని ల్యాప్టాప్ ని తీసుకున్నారు అనుకోండి, ఆ ల్యాప్టాప్ లో ప్రాపర్ ఎయిర్ వెంటిలేషన్స్ లేకపోతే గనక మీ ల్యాప్టాప్ అనేది ఓవర్ హీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని గుర్తు పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఒక ల్యాప్టాప్ ని పర్చేస్ చేయండి. అండ్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ప్రైస్ వాల్యూ. మీరు మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తే AMD CPUs అనేవి కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి. దాని వల్ల ఓవరాల్ ల్యాప్టాప్ ప్రైస్ కూడా తక్కువగా ఉంటుంది. సో మీరు బడ్జెట్ లో ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఇక్కడ మీకు AMD అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో తక్కువ ప్రైస్ రేంజ్ లోనైతే మీరు AMD ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ ని తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, మీరు ఇప్పుడు ఏ ల్యాప్టాప్ కొనాలి అని. సో నేను మీకు సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఒకవేళ గేమింగ్ కోసం అలాగే వీడియో ఎడిటింగ్ కోసం అండ్ మీరు పెట్టిన ప్రైస్ కి మాక్సిమం పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే AMD Ryzen 5 ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్ ని తీసుకోవడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అలా కాకుండా మీకు బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, ఆఫీసు స్టడీ పర్పస్ కింద డైలీ యూజేజ్ లో మీ పాత్ర అయ్యి ఉండాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు ఇంటెల్ ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్ ని తీసుకోవడం ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ప్రాసెసర్ ఒకటే చూసి ల్యాప్టాప్ కొనడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఒక మంచి ల్యాప్టాప్ లో CPU తో పాటుగా RAM, స్టోరేజ్, GPU అండ్ డిస్ప్లే ఇలా కీ ఎలిమెంట్స్ అనేవి మనకి ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేసి అప్పుడు ల్యాప్టాప్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఇంటెల్ ల్యాప్టాప్స్ అనేవి బెటర్ స్పెక్స్ ని ఆఫర్ చేస్తాయి, మరి కొన్నిసార్లు AMD ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్స్ అనేవి బెటర్ స్పెక్స్ ని ఆఫర్ చేస్తాయి. కాబట్టి మీరు ఒక ప్రాసెసర్ ని చూసి ల్యాప్టాప్ ని పర్చేస్ చేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే అవుతుంది. మీరు ల్యాప్టాప్ తో పాటుగా దాంట్లో RAM ఎంత ఇచ్చారు, స్టోరేజ్ ఏంటిది అండ్ డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే గనక అది ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డా ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డా అని చెప్పి ఇలా కీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు తీసుకోండి. ఒకవేళ రెండిట్లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్ లోని రెండు ల్యాప్టాప్స్ ఉన్నాయి, రెండు డిఫరెంట్ ప్రాసెసర్ తోని కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉంది, ప్రైస్ అంతా కూడా సేమ్ ఉంది అనుకుంటే అప్పుడు మీరు AMD ప్రాసెసర్ ఉన్నటువంటి ల్యాప్టాప్ పిక్ చేసుకోవడం ఒక గ్రేట్ డీల్ అవుతుంది. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే 2026లోని రెండు కూడా మంచి ప్రాసెసర్లే. మీ అవసరం
అవసరానికి తగ్గట్టు మీ ఓవరాల్ స్పెక్స్ రెండిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ల్యాప్‌టాప్‌నైతే మీరు పర్చేస్ చేయండి. నా సజెషన్ ఏంటి అంటే ఏఎండీకి వెళ్ళడం ఒక గ్రేట్ డీల్ అవుతుంది.